ఇప్పుడు వైఎస్ఆర్ గారి కోటలో చంద్రబాబు నాయుడు సేన అడుగు పెట్టడానికి నందమూరి వారసత్వానికి తిరిగి ఉన్న గౌరవం వస్తుందంటారు. ఒకటి జనరల్గా మీరు చెప్పింది ఆ వాతావరణం ఉంది, కానీ కడప అంటే ఏదో వైఎస్ కుటుంబం అని బయట జనరల్ చెప్తూ చెప్తారు, కానీ మనం గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ పరిస్థితి కాదు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట కాదు, చిత్తూరు జిల్లా టీడీపీకి చంద్రబాబుకు కంచుకోట కాదు. చాలా సందర్భాల్లో ఇక్కడ 1983లో, 1985లో, 1994లో, 1999లో, 2024లో 5 సార్లు ఇక్కడ టీడీపీకి కడప జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఈరోజు కాదు, రాసేటప్పుడు అప్పుడు 83, 85, 94, 99, 94లో 11కు 7 సీట్లు వచ్చినాయి, 99లో 11కు 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు 7 సీట్లే కాబట్టి 7కు 5 వచ్చినాయి. 83లో 11కు 6 వచ్చినాయి, కాంగ్రెస్కు 3, 2 ఇండిపెండెంట్లు. 85లో 11కు 9 వచ్చినాయి. కాబట్టి ఇదేమి వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు కడప జిల్లా. అదేవిధంగా చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాల్లో టీడీపీకి మైనారిటీ, ఎప్పుడు వచ్చేసి టీడీపీకి మైనారిటీనే. కాబట్టి కాకపోతే ఏమంటే పులివెందుల వరకు చెప్పచ్చు, పులివెందుల వరకు వైఎస్ కుటుంబానికి ఇంతవరకు టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు ఆ కుటుంబమే గెలిచింది. 7 సార్లు కాంగ్రెస్ తరఫున, 3 సార్లు వైకాపా తరఫున. అదేవిధంగా కుప్పం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు టీడీపీని వచ్చింది. 2 సార్లు రంగయ్య నాయుడు అని ఆయన, 8 సార్లు చంద్రబాబు నాయుడు. కాబట్టి కుప్పం వరకు, పులింద్ర వరకు చెప్పచ్చు, కానీ జిల్లా వరకు కానీ లేదా వచ్చేసి కడప టౌన్ అయితే, కడప నగరం అయితే మొత్తం 10 సార్లలో 5 మాటలు కాంగ్రెస్ గెలిచింది, 3 సార్లు టీడీపీ గెలిచింది, 2 మాటలు వైకాపా గెలిచింది, 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి, చంద్రగిరి అయితే కన్నా చంద్రబాబు ఓడిపోయినాడు. యాక్చువల్గా మనం కంపేర్ చేయాల్సిన చంద్రగిరి కంపేర్ చేయాలి. యాక్చువల్గా చంద్రగిరిలో ఓడిపోయినాడు, కుప్పానికి పోయినాడు. కాబట్టి ఇక్కడ ఏం కంచుకోటలేం కాదు, ఎవరి కంచుకోటలు కాదు సార్. ఇప్పుడు కడపలో మహానాడు రావడం టీడీపీ ధైర్యమా లేక రాజకీయంగా యుద్ధం ప్రకటించడం అంటారు? ఇప్పుడు ఈ 11 నెలల పాలన చూస్తే దొందే. గతంలో జగన్ ప్రభుత్వ పాలన, ఇప్పుడు ఈ పాలన చూస్తే దొందే. ఇద్దరు రాహుకేతువులు, ఒకరేవో రాహువు, ఒకరు కేతువు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయన అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద ఉంటే, చంద్రబాబు పాలనలో కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారేది. ఇక్కడ నిజంగా ఆయనకు మహానాడు కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ కొన్ని ఉండొచ్చు, కానీ ఎక్కువ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. ఒక పరీక్షా పత్రంలో అనే బిట్స్ ఇస్తే గన ప్లస్ మార్కు మైనస్ మార్కులు ఉంటాయి. ప్లస్కు ప్లస్ వేసి మైనస్కు మైనస్ వేస్తే తప్పుకు మైనస్ మార్కులు ఎక్కువ వస్తాయి. పార్టీకి, టీడీపీ కూటమి పార్టీకి ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ వేస్తే మైనస్లు ఎక్కువ. కాబట్టి ఇది పాసు కాదు, ఫెయిల్లోనే ఘోరమైన ఫెయిల్. దాంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే అప్పులు. గతంలో వైకాపా ప్రభుత్వము శక్తికి మించి అప్పులు చేసింది, ఆర్థిక క్రమశిక్షణ లేక అని డే ఇన్ అండ్ డే అవుట్ విమర్శించిన వాళ్ళమే అందరము, ఇంక్లూడింగ్ టీడీపీ. ఇప్పుడు పరిస్థితి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. 2024-25లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ సంవత్సరం 2025-26లో 1,50,000 కోట్ల అప్పు చేస్తారని ఘనంగా ప్రకటించింది. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, అప్పుల విషయం. రెండవది, గతంలో వైకాపా ప్రభుత్వం బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీరబాధుడు అని చెప్పేసి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడేమి, కేవలం ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచారు. పెట్రోలు డీజిల్ రేటు తగ్గిస్తామని చెప్పారు. పక్కన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా వాటితో సమానం చేస్తామని ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. కాబట్టి అవి పెరుగుతూనే ఉన్నాయి. ఇక మూడవది తీసుకుంటే సూపర్ సిక్స్
ఒక విధంగా ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే సూపర్ 6 సూపర్ 6. ప్రజలు జగన్ ప్రభుత్వ నమ్మించారు. వైఫల్యాలతో పాటు సూపర్ 6 హామీలు నమ్మారు ప్రజలు. కానీ దీంట్లో సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 6 శాసనాలంట. ఆడేమో సూపర్ 6 తర్వాత వచ్చింది. ఇప్పుడు 6 శాసనాలంట. నీకు సూపర్ 6కే గతి లేదు. మళ్ళీ సూపర్ 6లో ఉండేటే మళ్ళీ దీంట్లో ఉండేది. దానికి దీనికి కొత్త లేదు. ఇప్పుడు దీంట్లో పెట్టింది ఏమి, ఒకటి కార్యకర్త అధినేత అన్నాడు. దీంట్లో ఈ యొక్క శాసనాల్లో 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత. ఇది ఎలా ఉందంటే ఒదిక్కేమో మహానాడులో జరుగుతూ ఉంది 6 యొక్క శాసనాల్లో అది. కానీ అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక సెల్ టవర్ ఎక్కింది ఒక టీడీపీ మహిళా కార్యకర్త. ఆ మహిళా కార్యకర్త పేరు చిప్పగిరి మీనాక్షి. ఆవిడ నినాదం ఏమి, నిరసన ఏమి, పార్టీ టీడీపీ వచ్చేసి కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని ఒక మహిళా కార్యకర్త సెల్ టవర్ ఎక్కింది. అది ఎన్టీఆర్ గారు పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మహానాడు జరిగే సందర్భంలో వీళ్ళు వచ్చేసి కార్యకర్త అధినేత స్త్రీ శక్తి అని చెప్పుకుంటున్నారు. ఈ 6 శాసనాల్లో ఒకటి కార్యకర్త అధినేత, ఈవిడ కార్యకర్త చిప్పగిరి మీనాక్షి. తర్వాత స్త్రీ శక్తి, ఈవిడ మహిళ. తర్వాత వచ్చేసి నాకు తెలిసి దళిత మహిళ. కాబట్టి ఇది ఒకటి విడ్డూరమైనటువంటిది. ఇక రెండవది యువగలం. అక్కడేమో నిరుద్యోగ భృతి, సూపర్ 6లో నిరుద్యోగ భృతి, ఇక్కడేమో 6 శాసనాల్లో యువగలం. నీకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. 3 పైసలు ఇవ్వలే. 25-26లో బడ్జెట్లో పెట్టలే. నిన్న మహానాడులో అనౌన్స్ చేయలేదు నిరుద్యోగ భృతి గురించి. ఇంకా ఇది ఏమి ఇవ్వగలం అంట. నువ్వు సూపర్ 6 ప్రకారంగా తీసుకున్నా, శాసనాల ప్రకారంగా తీసుకున్నా యువగలంకి అర్థమేముంది అంటున్నాను. ఇది రెండవది. మూడవది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం కింద మీ సూపర్ 6లో ఏం చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు. సంవత్సరమైంది, ఇంప్లిమెంట్ చేయలే. ఈ బడ్జెట్ 25-26 బడ్జెట్లో పెట్టలే, నిన్న అనౌన్స్ చేయలే. కాబట్టి మీ సామాజిక న్యాయం సూపర్ 6లో పెట్టిన దానికి గాను శాసనాలకు కానీ దేనికి సంబంధం లేదు. ఆడ ఫెయిల్యూర్. దాని తర్వాత స్త్రీ శక్తి. నేను ముందే చెప్పినట్లు నిన్న వచ్చేసి ఒక మహిళ, దానికి తోడు ఆడబిడ్డ నిధి. మనం జనరల్గా తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డకు ప్రామిస్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మగవాళ్ళకన్నా సరే అవనికి నచ్చజెప్పి కన్విన్స్ చేసి ఆడబిడ్డకు చేస్తారు. నువ్వేం చెప్పినావు, 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాను చెప్పావు. ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 20-26 బడ్జెట్లో పెట్టలేదు, నిన్న అనౌన్స్ చేయలేదు. కాబట్టి సూపర్ 6లో స్త్రీ శక్తికి ఇక్కడికి ఫెయిల్ అయిపోయాయి. దాని తర్వాత అన్నదాత సుఖీభవ. సూపర్ 6లో అన్నదాత సుఖీభవ, ఈడు అన్నదాతకు అన్నదన్న అన్నావు, ఆడ అన్నదాత సుఖీభవ అన్నావు. తేడా అంతే. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఒక సంవత్సరానికి ఎగ్గొట్టావు. రెండవ సంవత్సరానికి ఏదో వేస్తా అంటున్నావు, అది ఎంతవరకు వేస్తావో చెప్పేదానికి లేదు. ఒక సంవత్సరమే ఎగ్గొట్టేసినావు. ఆ విధంగా వచ్చేసి అన్నదాతకు అన్నం పెట్టి అన్నదాతకు నమ్మించి మోసగించినావు అప్పుడు ఇప్పుడు. దాని తర్వాత ఇంకా నేను చెప్పినట్టు తెలుగు తేజం విశ్వఖ్యాతి అంట. విశ్వఖ్యాతి దేవుడెరుగు. ముందు తెలుగు జాతి అస్తిత్వం ఉంటుందా లేదా అని భయమేస్తుంది. తెలుగు భాష లేనప్పుడు మన బిడ్డలకు వచ్చేసి వాడు తెలుగులో రాయలేనప్పుడు, తెలుగులో చదవలేనప్పుడు, నీకు ఇంకా పల్లె వెలుగు అని చెప్పేసి బస్సు మీద రాస్తే వాడు చదవలేనప్పుడు వచ్చేసి ఇంకా ఏం ఉపయోగం వచ్చేసి. కాబట్టి తెలుగు జాతి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉంది. విశ్వవిఖ్యాతి దేవుడెరుగు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది తెలుగుదేశం అని ఆ పేరు మార్చుకొని నిన్న మహానాడులో ఇంగ్లీష్ దేశం అని పేరు మార్చి మహానాడులో తీర్మానం చేసి ఉంటే రాజకీయ తీర్మానం కరెక్ట్గా సూటబుల్గా ఉండేది. మా పార్టీ పేరు మారుస్తున్నాము, అది ఎన్టీ రామారావుతో అయిపోయింది తెలుగుదేశం, కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ దేశము అది అని పేరు మార్చింటే కనుక అప్రోప్రియేట్గా ఉండేది.